నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి అన్నా మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఓ 10,000 పంపన్నా 20,000 పంపన్నా అని చాలామంది అడిగారు. ఓ 3-4 ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండేట్లో. ఇంకా చాలామంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి 40,000 ఖర్చు పెట్టాం అని వాడు, 35,000 పెట్టాను వాడు, 50,000 ఖర్చు పెట్టాను. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 50 కోట్లు 60 కోట్ల ఎకరం ఉన్నది. ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోచుకోవాలి, కొల్లగొట్టాలనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. ఎస్సీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడారా అని చెప్పి నేను ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి చేసి మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి. 11,000 కాదు నోటిఫికేషన్ వేసింది. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 7 స్కూళ్ళలో 5,900 ఖాళీ ఉన్నాయి. 20 నుంచి భర్తీ చేయలేదు. మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, వీటన్నింటిలో గురుకులాల్లో 10,000 నోటిఫికేషన్ వేసి 3,000 భర్తీ చేశారు. ఇంకా 6,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. లేకపోతే వీళ్ళంతా తీవ్రవాదులు అవుతారు. రేపు బాంబులు వేసుకొని మీ మీదనే దాడులు చేస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఈ విద్యావంతుల యొక్క శక్తియుక్తులను సమాజ ప్రగతికి, మానవ వికాసానికి ఉపయోగించేటట్టుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ 25,000 టీచర్ పోస్టులకు పెంచాలి ఈ డిఎస్సిలో. అదేవిధంగా టెట్ను మోడరైజేషన్ చేయాలి. 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. మేము మొత్తం రద్దు చేయమంటలేము. రద్దు చేయమంటే చేస్తారు. ఇప్పుడు మీరు బడపరు, కానీ మేము రద్దు చేయమని అడగం. వాయిదా వేయాలి. పిల్లలకు అన్నీ ఒక ఎగ్జామ్ మీద ఒక ఎగ్జామ్ ఉంది. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 1 మొన్న అయ్యింది. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ అయ్యింది. రోజుకో ఎగ్జామ్ పెడితే ఎట్లా రాస్తారు? అంటే మీ ఉద్దేశం ఏంటిది? కాబట్టి ఈ 2 నెలలు వాయిదా వేయాలి. టెట్ మోడరైజేషన్ చేయాలి. కంప్యూటర్లో ఒక్కో పూట ఒక పేపర్, ఒక పూట అయిపోతే ఓ పేపర్ ఏమో ఈజీ ఉంటుంది, ఓ పేపర్ టఫ్గా ఉంటుంది. వీళ్ళు ఎట్లా మార్కులు ఎట్లా చేస్తారు? ఏ పద్ధతి ప్రకారం వాళ్ళ విజ్ఞానాన్ని వివరిస్తారు? కాబట్టి ఇది తప్పుడు పద్ధతి. మోడరైజేషన్ పేపర్లను ఎక్స్పర్ట్స్ని బట్టి మోడరైజేషన్ చేయాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ప్రతి స్కూల్లో ఉండాలి. అట్లా అయినప్పుడే పాఠాలు చెప్పగలుగుతారు. తెలుగు టీచర్ ఇంగ్లీష్ పెడతా, హిందీ టీచర్తో మ్యాథ్స్ చెప్పిస్తా అంటే ఇప్పుడు వాళ్ళతో ఒక్కొక్కరి. మీ పిల్లలకేమో మంచి పాఠాలు, మా పిల్లలకేమో చదువు దాని పంతులతో చెప్పిస్తారా? అందుకే ఇది మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి వస్తేనే మేము విద్యా వ్యవస్థను ప్రచారణ చేస్తాం, ప్రమాణాలు వేస్తామని చెప్పిండు. మాట నిలబెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. మా పిల్లలకు చదువు చెప్పడానికి పంతులను నియమించండి. ఇది మా స్లోగాన్. అరే పంతులు కూడా లేకుండా పాఠశాలలు ఎట్లా నడుపుతారమ్మా? మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, ఎస్ఎస్ఆర్, ఎన్నో కొత్త కార్పొరేట్ స్కూళ్ళు 4 లక్షలు 3 లక్షల ఫీజు కట్టి మీరు చదివిస్తారు. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదివిస్తారా? అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా పెంచాలి. పిల్లలందరూ కూడా చాలామంది బీసీలు వాళ్ళు మాకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వేయాలని అడుగుతున్నారు. అందుకే ఆ స్కూళ్ళని పెంచాలి. పెంచకపోతే మాత్రం ఊరుకోం. ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి విద్యార్థిని పాఠశాలలను పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా అందరు నిన్న పెద్ద మనిషి వచ్చి మా మనమని బీసీ గురుకులాలు అన్నాడు. అరే మీ ఊళ్ళో స్కూల్ ఉన్నది కదన్నా, అంత వేయవచ్చు కదా అన్న. మా ఊరు స్కూల్ ఉంటే తల్లిదండ్రులు ఆల్మోగల కొట్టాటలే చూసుకుంటుంటారు. పిల్లల చదువు దెబ్బతింటుంది. అందుకే మాకు గురుకులాలు వేయాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి గురుకులాలు పెంచాలి. పెంచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా దాన్ని మార్చుకోవాలి. ఏం పెద్ద బ్రహ్మ విద్యనా? ఎలక్షన్ మార్చేస్తారు, రాజ్యాంగానే మారుస్తున్నారు. అట్లాంటప్పుడు డేట్లు ఎక్స్టెండ్ చేయడం పెద్ద విషయం. వీళ్ళు ఎన్ని మారుస్తలేరు. టెట్ వేయలేదు.
ఈపులు వాలుగుతాయని గట్టిగా బెదిరిస్తే చెట్టేసారు. అట్లా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిల్లబోతున్నాయి. దాదాపుగా 4500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీఈటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, కార్పొరేట్ ధీటుగా నేను ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతా అన్నారు. ఎక్కడ పోయినాయి? ఇలా రేషనలైజేషన్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలనే తాళాలు వేశారు. కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు సప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా ఒక ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్లో కానీ మంచి ర్యాంకులు సాధించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఎక్కడ కనుమరుగయ్యాయని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ చేసినటువంటి విద్యార్థులు మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేటా మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్టుల భర్తీకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.